హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజీ దాక్షు వ్లాగ్స్. ఈరోజు అయితే కొన్ని యూస్ఫుల్ ఇంట్రెస్టింగ్ టిప్స్తో మీ ముందుకైతే వచ్చారండి. వీడియోని కంటిన్యూగా చూడండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి వాటర్ బాటిల్స్, స్ప్రైట్, థమ్స్ అప్ ఇలాంటివి తాగినప్పుడు కంపల్సరిగా ఇలా మూతలు అయితే వస్తూ ఉంటాయి కదా. వీటిని పడేస్తూ ఉంటారు చాలామంది, దేనికి పనికి రాదని. కానీ ఈరోజైతే బెస్ట్ టిప్ అండి. సో ఇక్కడ చూసారు కదా, గ్యాస్ స్టవ్ కింద ఈ విధంగా కొంచెం హైట్ ఉంటుంది కదండి. సో మనం గ్యాస్ స్టవ్ కడుగుతున్నప్పుడు లేకుంటే అటు ఇటు జరుపుతున్నప్పుడు ఇవైతే అరిగిపోతూ ఉంటాయి అన్నమాట. అలా అరిగిపోకుండా ఉండాలి అంటే ఈ విధంగా ఈ క్యాప్స్ని ఈ స్టవ్ కింద పెట్టేసేయండి, కరెక్ట్గా సరిపోతుందండి. సో ఈ విధంగా జరిపినప్పుడు లేకుంటే ఇలా పైకి ఎత్తి మనం కడుగుతున్నప్పుడు సో అస్సలు ఊడిపోదు, దీనికి అతుక్కుపోయి ఉంటుంది. అదేవిధంగా కింద ఉన్నవి అరిగిపోవు అనమాట. సో ఈ విధంగా మనము 4 సైడ్స్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే మీకు చూపిస్తున్నాను చూడండి, చాలా చాలా బెస్ట్ టిప్ అండి. ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అవుతుంది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇప్పుడు చూడండి, గ్యాస్ స్టవ్ని మనం ఈ విధంగా పైకి లిఫ్ట్ చేసినప్పటికీ కూడా అస్సలు ఇవైతే ఊడిపోవన్నమాట. చాలా అందంగా ఉండటమే కాదు, కొంచెం హైట్ కూడా పెరుగుతుంది. అదేవిధంగా ఇవి అరిగిపోకుండా ఉంటుందన్నమాట. సో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి, ఇక్కడ చూడండి, డైలీ కూడా ఆనియన్ లేకుండా ఏ వంటకము ఉండదండి. బ్రేక్ఫాస్ట్, మటన్, చికెన్, నాన్ వెజ్, వెజిటేరియన్ ఏదైనా సరే మనం చేస్తున్నాము అంటే కంపల్సరీగా ఆనియన్ ఉండాల్సిందే. సో ఈ ఆనియన్ని మనము కట్ చేయాలి అంటే ఈ పైన ఉన్న పొట్టు అంత ఈజీగా రాదనమాట. సో చాలామంది చాలా రకాలుగా తీస్తూ ఉంటారు కదా. సో మనము ఇవి కట్ చేయడానికంటే ముందు ఒక 10 మినిట్స్ ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. సో ఈలోపు మనం వెజిటేబుల్ కట్ చేసుకొని వచ్చేసరికి 10 మినిట్స్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు నేను ఈ ఆనియన్స్ని బయట పెట్టేసి వీటిపైన ఉన్న పీలు చాలా చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. సో మనకి టైం వేస్ట్ ఎక్కడ అవ్వదండి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, కరెంట్ పోయిందనమాట, కొంచెం డిమ్గా కనిపిస్తుంది. సో దయచేసి స్కిప్ చేయకండి. చూడండి, మనం అటు ఇటు ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఈజీగా పైన ఉన్న పీలు మనం విడిగా తీసేటప్పుడు అసలు రాదండి. కానీ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత చూడండి, చాలా ఈజీగా పొరలు పొరలుగా లేయర్ లాగా వచ్చేస్తుంది కదండి. సో ఇంకొకటి అయితే తీసి మీకు చూపిస్తున్నాను. చాలా సింపుల్గా ఎన్ని ఆనియన్స్ అయినా సరే మనం పని చేసుకునేటప్పుడు అంటే ఒక 10 మినిట్స్ గ్యాప్ చూసుకొని మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసి ఆ తర్వాత ఈ విధంగా మీరు పీల్ ఈజీగా తీయొచ్చు అనమాట. చూసారు కదండి. సో ఈ టిప్ కూడా మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి, ఇక్కడ చూడండి, డైలీ కూడా టమాటాస్తో మనం ఏదో ఒక రెసిపీ అయితే తయారు చేస్తూ ఉంటాం కదా. అయితే టమాటా కచప్పు, టమాటా ప్యూరీ ఇట్లాంటివి మనం తయారు చేసుకునేటప్పుడు ఈజీగా పైన ఉన్న పీలు రిమూవ్ అవ్వాలి అంటే ఇంతకు ముందు అయితే ఒక టిప్ షేర్ చేశానండి. సో దానికంటే బెస్ట్ టిప్ అండి, ఈ విధంగా ఫోర్క్కి ఇలా టమాటాని అయితే ఇలా కుచ్చేసేసి మనం స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఇదైతే పెట్టుకోవాలన్నమాట. జస్ట్ ఒక 2 సెకండ్స్ చాలండి, ఎక్కువ టైం కూడా అవసరం లేదు. సో నేను ఎలా పెడుతున్నానో అలా ఇలా తిప్పుతూ కూడా మీరు ఇలా వేడి చేస్తూ ఉండండి. చక్కగా ఈ పైన ఉన్న పీల్ అయితే ఉడుకుతుందనమాట. సో ఎక్కువసేపు కూడా అవసరం లేదు, బాగా మాడే వరకు కూడా అస్సలు అవసరం లేదండి. చాలా చాలా సింపుల్గా ఒక 2 సెకండ్స్లోనే ఈ విధంగా వేడవుతుంది. వేడైన దగ్గర మీకు చూపిస్తున్నాను, చూసారు కదా ఏ విధంగా ముడతలు ముడతలుగా వచ్చేసిందో. ఇలా రౌండ్గా తిప్పుతూ మీరు వేడి చేసినట్లయితే చాలా సింపుల్గా పైన ఉన్న పీల్ అయితే రిమూవ్ అవుతుందండి. ఇక్కడ చూడండి, చల్లారిన దాకైనా ఉండొచ్చు, కాకపోతే నేను వేడిగా ఉన్నప్పుడే ఈ విధంగా పట్టుకొని తీస్తే ఈజీగా వస్తుంది. సో ఈ విధంగా మనం ఎన్ని టమాటోస్ అయినా ఒక 10 సెకండ్స్లోనే మనం ఈ విధంగా వేడి చేయటం తీయటం, వేడి చేయటం తీయటం చేసాము అంటే చక్కగా మనకు టైం వేస్ట్ కాకుండా ఉంటుంది. అదేవిధంగా పీల్ కూడా చాలా ఈజీగా రిమూవ్ అవుతుంది అనమాట. చూసారు కదా, మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. లైక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనం డైలీ కూడా రైస్ కుక్కర్, పప్పు లేకుంటే దుంపలు ఇలాంటివన్నీ బాయిల్ చేసుకుంటూ ఉంటాము. అయితే ఈ రైస్ కుక్కర్కి ఒక్కొక్కసారి ఏంటంటే వీటికి ఉన్న పట్టుకునేవి ఉంటాయి కదా, అవి లూజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో నట్లు లూజ్ అవటం వల్ల మనం ఎంత టైట్గా ఫిట్ చేసినప్పటికి కూడా అది ఫిట్ అవ్వదు. సో చాలా సింపుల్గా మీకు ఇక్కడైతే ఒక టిప్ షేర్ చేస్తున్నాను చూడండి.
ఇక్కడ చూడండి ప్రతి ఇంట్లో వెల్లుల్లి ఉంటుంది కదా, సో ఒకటైతే తీసుకోండి. వెల్లుల్లి ఇన్ని పాయలు అవసరం లేదు, జస్ట్ ఒక రెబ్బ తీసుకోండి. దీన్ని ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేశారు అంటే లోపల ఉన్న రసం బయటకు వస్తుంది అనమాట. అంటే ఇది బాగా చితక్కొట్టుకోవాలి. సో ఇప్పుడైతే రైస్ కుక్కర్ లిడ్ ఉంటుంది కదా, ఇది లూజుగా ఉంది కదండి, దీన్ని ఈ విధంగా మన స్క్రూ డ్రైవర్తో ఈ నట్టుని కంప్లీట్గా తీసేయాలన్నమాట. ఈ నట్టుకి ఈ వెల్లుల్లి రసం ఉంటుంది కదా బాగా అప్లై చేసుకోవాలండి. అయితే నేను ఇప్పుడు చెప్తున్న టిప్పు, మనం చెవలే పెట్టుకుంటామండి గోల్డ్ ఇవి, అయితే వెనక మళ్ళీ శీలలు సిల్వర్ గోల్డ్ ఇలా వస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి అవి లూజ్ అయ్యి జారిపోతూ ఉంటాయి అన్నమాట. సో అప్పుడు ఏంటంటే గోల్డ్ అయితే ఎక్కడైనా మిస్ అయిపోతూ ఉంటాయి. సో మనకి మనీ చాలా వేస్ట్ అవుతూ ఉంటుంది కాబట్టి మనం ముందుగానే సో అంటే కొంచెం జాగ్రత్త పడి ఇలా వెల్లుల్లి ఇంట్లో ఉంటుంది కదా ఆ నట్టుకి ఇప్పుడు ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూసారు కదా, సో వెల్లుల్లి ఇలా మొత్తం కూడా అప్లై చేసుకోవాలండి. ఈ నట్టుకే కాదండి, గోల్డ్ పెట్టుకునే వాటికి శీలలు ఉంటే ఆ శీలలకు కూడా ఇలా పెట్టేసుకొని ఇలా ఇక్కడ నేను నట్టుని ఇలా పెట్టేసుకొని ఇలా స్క్రూ డ్రైవర్తో ఇలా తిప్పుతున్నాను అనమాట. ఇప్పుడు చూడండి ఇది చాలా రోజులు పనిచేస్తుందండి, అసలు సంవత్సరాలే పనిచేస్తుంది. చాలా బెస్ట్ టిప్, నాకు చాలాసార్లు యూజ్ అయిందనమాట. సో ఇంతకుముందు వీడియోలో కూడా షేర్ చేశాను. సో నాన్ స్టిక్ ప్యాన్లు ఉంటాయి కదా వాటికి కూడా ఒక్కసారి నట్లు లూజ్ అవుతూ ఉంటాయి కాబట్టి ఇదైతే బాగా యూస్ఫుల్ అవుతుంది. సో ట్రై చేయండి కంపల్సరిగా. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఫ్రిడ్జ్ లేని ఇల్లు అంటూ లేదండి. చిన్నదైనా పెద్దదైనా ఫ్రిడ్జ్ అయితే కంపల్సరీగా ప్రతి ఇంట్లో ఉంటుంది. అయితే ఎన్నో ఐటమ్స్ పెడుతూ ఉంటారు, పిండ్లు పచ్చళ్ళు కూరలు పాలు పెరుగు. సో ఒక్కొక్కసారి వీటి మీద మూతలు మిస్ అవుతూ ఉంటాయి, ఒక్కొక్కసారి పెట్టడానికి వీలు పడక పెట్టరు. కొన్ని రోజులకి ఫ్రిడ్జ్ అంతా బ్యాడ్ స్మెల్ ఏర్పడుతుందండి. సో ఈ బ్యాడ్ స్మెల్ ఒకదానికొకటి ఫ్రిడ్జ్లో ఎన్ని ఐటమ్స్ ఉంటే అన్ని ఐటమ్స్కి అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. సో అలా కాకుండా మనం ముందుగానే ఈ విధంగా ఇంట్లో మనం ఫేస్కి అప్లై చేసుకునే పౌడర్ ఉంటుంది కదా, ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఈ వాటర్లో ఈ పౌడర్ వేసేసుకొని ఒక స్పూన్తో బాగా మిక్స్డ్ చేసుకోవాలండి. చాలామంది అనుకుంటూ ఉంటారు ఈ లిక్విడ్ని మనము ఫ్రిడ్జ్లో అప్లై చేసి అంటే బాగా స్ప్రే చేసి క్లీన్ చేస్తారేమో అనుకుంటారు కదండి. సో అలా ఏమీ అవసరం లేదండి. ఫ్రిడ్జ్లో ఒక పక్కన ఈ గిన్నె పెట్టుకోవచ్చు అనమాట. అయితే మనం ఇది పెట్టేటప్పుడు ఫ్రిడ్జ్లో లైట్ ఆఫ్ చేసేసి ఈ పెట్టిన ఫుడ్ ఐటమ్స్ అన్నీ తీసి బయట పెట్టేసి ఈ గిన్నె పెట్టేసి క్లోజ్ చేసేసి డోరు ఒక 2 minutes ఉంచేయచ్చు. అలా కాకుండా ఒకవేళ మీరు ఏ ఫుడ్ ఐటమ్స్ మీద అయితే మీరు మూతలు పెట్టలేదో వాటన్నిటికీ మీరు మూతలు పెట్టేసి ఈ గిన్నె పెట్టేసినట్లయితే ఈ పౌడర్ స్మెల్ ఫ్రిడ్జ్ మొత్తం కూడా అబ్జర్వ్ చేసుకొని ఎలాంటి బ్యాడ్ స్మెల్ లేకుండా చేస్తుందండి. ఒకవేళ మీరు మూతలు లేకోకుండా ఈ గిన్నె పెట్టినట్లయితే ఈ పౌడర్ స్మెల్ ఫ్రిడ్జ్కే కాదు ఉన్న ఫుడ్ ఐటమ్స్ కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, చాలా సింపుల్గా టైం సేవింగ్ మనీ సేవింగ్ టిప్స్ అండి. సో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే ప్రతిదీ నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకు వస్తుంది, మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. డోంట్ ఫర్గెట్ మై ఛానల్. బై టేక్ కేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.